ఫైనల్లీ నా ఫస్ట్ లాంగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసా. ఈ జర్నీలో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్, ఫన్ మెమోరీస్, కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉన్నాయి. సో వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మా ట్రిప్ డే 1 కోయంబత్తూర్‌తో స్టార్ట్ అయ్యింది. మేము ఈషా ఫౌండేషన్‌కి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో హోటల్ బుక్ చేసుకున్నాము. హోటల్‌లో చెక్ ఇన్ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక ర్యాపిడో ఉంది, కానీ యాప్‌లో చూపించే ప్రైజెస్ కన్నా కొంచెం ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తున్నారు. సో ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. The king ordered Manikavasaga to be thrown into the prison. On that very day, Shiva transformed the jackals of the forest into magnificent horses. Disguised as a commander of cavalry, he arrived in Madurai right on schedule. The horses looked remarkable. అలా క్యాబ్లో ఈషా ఫౌండేషన్కి రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళగానే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. బర్డ్ సౌండ్స్, ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, అసలు సిటీ లైఫ్ మొత్తం మర్చిపోయే ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఆదియోగి శివయ్య దగ్గరికి వెళ్ళాము. నిజంగా చెప్పాలి అంటే ఫొటోస్లో చూసిన దానికన్నా రియల్గా ఇంకా చాలా బాగుంది. ఆ ప్లేస్ మొత్తం ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే టైమే తెలియలేదు. ఈవినింగ్ లెజర్ షో కోసం అక్కడే వెయిట్ చేసాము. ట్రస్ట్ మీ గైస్, ఆ లెజర్ షో ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. లైట్స్, మ్యూజిక్, ఆడియోకి ముందు ఆ ప్రజెంటేషన్, ఆ ఫీలింగ్ని వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేము. లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మ్యాజిక్ అర్థమవుతుంది. అరౌండ్ 8 వరకు అక్కడే ఎంజాయ్ చేసాము. తర్వాత డిన్నర్ చేసి హోటల్కి రెస్ట్ తీసుకున్నాము. చాలా టైర్డ్గా ఉన్న ఆ డే మెమోరీస్ మాత్రం మైండ్లో రిపీట్ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ క్యాబ్ స్ట్రగుల్స్ తర్వాత ఫైనల్లీ ఒక క్యాబ్ బుక్ చేసుకొని కునూర్కి జర్నీ స్టార్ట్ చేసాము. కోయంబత్తూర్ నుంచి కునూర్ రోడ్లో కనిపించే వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ కూల్ వెదర్ మధ్య మధ్యలో ఆగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. హానెస్ట్లీ ఆ రోడ్స్ చూస్తుంటే నెక్స్ట్ టైం పక్కాగా బైక్ ట్రిప్ ప్లాన్ చేయాలనిపించింది. అలా ఎంజాయ్ చేస్తూ కునూర్ రీచ్ అయ్యాము. హోటల్లో చెక్ ఇన్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఆ రోజు ట్రావెల్ వల్ల చాలా టైర్డ్గా ఉండడం, సో ప్లేసెస్ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి స్నాక్స్ తిన్నాము. స్నాక్స్ తింటూ నెక్స్ట్ డే ఏం ఎక్స్ప్లోర్ చేయాలి అని మాట్లాడుకుంటూ చాలా ఫన్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ క్యాబ్ మాట్లాడుకొని కునూర్ సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాం. టీ గార్డెన్స్, మౌంటైన్స్, ప్రతి ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కెమెరాలో క్యాప్చర్ చేసిన దానికన్నా లైవ్గా ఇంకా చాలా బాగుంది. అండ్ ఇఫ్ మీరు ఇక్కడికి వస్తే క్యాబ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్ళైతే ముందే కంప్లీట్ ప్లానింగ్ చేసుకోండి. మా కంప్లీట్ ట్రిప్ బడ్జెట్ ఎంత అయింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్టేస్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ బడ్జెట్ షేర్ చేస్తాను. అండ్ కునూర్ ఎక్స్ప్లోర్ చేశాక నెక్స్ట్ డే ఊటీకి స్టార్ట్ అయినాము. అక్కడ ఊటీలో కూడా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము అండ్ బాగా ఎంజాయ్ చేసినాం. ఊటీ వెదర్, టీ గార్డెన్స్, ఆ పీస్ఫుల్ వైబ్ నెక్స్ట్ లెవెల్. ఈ ట్రిప్ నాకు చాలా నీడెడ్ అనిపించింది. ఇక్కడికి కొంతమంది ఎంజాయ్ చేయడానికి వస్తే, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అదే ఇన్కమ్. అలా ఈ ట్రిప్ నాకు చాలా నేర్పించింది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇలాంటి బ్రేక్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ గైస్ మన లైఫ్లో.
నెక్స్ట్ ఊటీ లేక్లో బోటింగ్ కూడా చేసినాము. నాకు స్పీడ్ బోట్ ఫస్ట్ టైం చాలా భయం వేసింది. లేక్లో ఫిషెస్ కూడా చాలా బాగుండే. తర్వాత బాగా ఎంజాయ్ చేసా. నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ అంత వర్త్ అనిపించలేదు. ఇఫ్ మీరు వెళ్తే ముందే చూసుకొని వెళ్ళండి. కొన్ని ప్లేసెస్ అయితే చాలా నార్మల్గా ఉన్నాయి. నెక్స్ట్ డే అయితే మా రిటర్న్ ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయినాయి. సో ఊటీ నుంచి కోయంబత్తూర్కి బస్లో వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్కి రీచ్ అయ్యాము. ఊటీ నుంచి డైరెక్ట్ బస్సెస్ లేవు. సో రిటర్న్ జర్నీ ముందే ప్లాన్ చేసుకోండి. లాస్ట్ మినిట్లో ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఓవరాల్గా ఈ ట్రిప్ మాకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ట్రావెల్ వీడియోస్, లైఫ్ స్టైల్ అండ్ కుకింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.